నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకుంటుంది. ఇంకా ప్రచారానికి పట్టుమని 10 రోజులు కూడా లేవు. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖ లోక్సభ స్థానం విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అక్కడ ఓటర్లు స్థానికతతో పాటు సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారనే పేరుంది. పైగా అధికారంలోకి వచ్చిన అనంతరం విశాఖే ఏపీ రాజధాని అని జగన్ ఏకంగా మేనిఫెస్టోలు కూడా ప్రకటించారు. ఆ అంశానికి క్రెడిబిలిటీతో పాటు ప్రాధాన్యత పెరిగింది. దీంతో ఈ అంశం వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధానంగా గతంలో పార్లమెంట్లో బొత్స ఝాన్సీ మాట్లాడిన విషయాలు, లేవనెత్తిన అంశాలు నాడు ఉత్తరాంధ్రలో ఎవరూ మాట్లాడలేదనే విషయం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం అవుతోంది. ఎంపీగా ఉన్నప్పుడు బొత్స ఝాన్సీ ప్రస్తావించిన అంశాలు, మాట్లాడిన విషయాలే ఇప్పటికీ పార్లమెంట్ మినిట్స్ బుక్స్లో హైలైట్గా ఉన్నాయి. ఇదే సమయంలో ఎన్నికల సమయం వచ్చిందంటే చాలా మంది అభ్యర్థులు అరచేతిలో వైకుంఠం చూపించడం, అలవి కాని హామీలు ఇవ్వడం, అనంతరం అడ్రస్ లేకుండా పోవడం జరుగుతోందే తప్ప సమస్యలను పరిష్కరించే నాథుడే కనిపించలేదనే చర్చ విశాఖలో నడుస్తోంది. ఈ క్రమంలోనే బొత్స ఝాన్సీ అయితే చురుకుగా ఉంటారని, అన్నింటా దూసుకుపోతూ వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని, ధైర్యంగా మాట్లాడతారని, సన్నాయి నొక్కులు నొక్కరని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై ఝాన్సీకి సమగ్ర అవగాహన ఉండటంతో పాటు ఉన్నత విద్యావంతురాలిగా కూడా ఉండటం ఆమెకు మరింతగా కలిసి వస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పై కొన్ని పెదవి విరుపు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీ భరత్ అసలు సామాన్యుల దగ్గరికే వెళ్లడం లేదని, వాళ్ళని దూరం నుంచే చూసుకుంటూ కారు దిగకుండా చేయి ఊపుకుంటూ వెళ్లిపోతున్నారని అంటున్నారు. గట్టిగా ఒక సమస్యపై మాట్లాడమంటే అవగాహన లేని అన్ని విషయాలు చెప్తారనే చర్చ విశాఖలో బలంగా నడుస్తోంది. ఈ విధంగా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలు, ఆమెపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం వంటి బలాలతో పాటు ప్రత్యర్థుల బలహీనతలు కూడా బొత్స ఝాన్సీకి గెలుపుకు కలిసి వస్తాయని అంటున్నారు. చూడాలి మరి బొత్స ఝాన్సీ ఈసారి ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారు.